అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూన్ 21వ తేదీన అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారి యొక్క సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారికి ఎదురవబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయవలసిన అవసరం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం అయితే ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మవారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9309 ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు కార్యదక్షత కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి జాలి గుణం, దయాగుణం ఎంతో అధికంగా అయితే ఉంటాయి. తెలివితేటలు చాలా మెండుగా కలిగిన వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. నాయకత్వ లక్షణాలు కూడా చాలా బాగా మెండుగా అయితే కలిగి ఉన్న వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరు ఎటువంటి సమస్యకైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా సిద్ధహస్తులని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అదృష్టపు సంఖ్య 1, అలాగే అదృష్టపు రంగు బంగారు రంగు. ఈ యొక్క రాశి గల వారికి కుటుంబంలో సంతోషంగా ఆనందించే శుభకరంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా అయితే గడపబోతున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో సమయం గడిపినట్లయితే మీ జీవితం ఎంతో ఆనందదాయకంగా అయితే మారుతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా కుటుంబ సభ్యులంతా కలిసి ఆదిత్య హృదయ పారాయణాన్ని పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా ఎన్నో మంచి శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో అందుతాయి అనేది తప్పకుండా తెలుసుకోవాలి. ఎన్ని రకాల మార్పులు తీసుకురాబోతుందో మీరే ఆశ్చర్యానికి తప్పకుండా గురికాక తప్పదు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మాత్రం అన్ని రకాలుగా కూడా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పదే పదే వీరు ఒక పేరుని మనసులో అయితే అనుకుంటూ ఉంటారు. ఒక పేరు అయితే వినిపిస్తూ ఉంటుంది. ఊహించిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకునే దశలో అయితే ఉండబోతున్నారు. మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన రేపటి రోజున తిరిగి మీ ముందుకు అయితే అకస్మాత్తుగా రాబోతుంది. ఇది సాధారణమైన విషయం అయితే కాదు, కానీ ఒక సాధారణమైన విషయం అనుకుంటానికి కూడా లేదు. ఈ యొక్క రహస్యం అనేది తప్పకుండా బట్టబయలు కానుంది. ఈ యొక్క రహస్యం ఏదైతే ఉందో అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా అయితే, మలుపు తిప్పే విధంగా అయితే ఉండబోతుంది. ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నప్పటికీ కూడాను అసలు ఆ రహస్యం ఏ విధంగా పడబోతుందనేది చెప్పి మీరు ఆలోచిస్తున్నప్పటికీ కూడా దాని ద్వారా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఇది ప్రమాదకరమైందా అని మీరు ఆలోచించుకునే ముందుగా కూడా ఎంతో ఆలోచనలకైతే మీరు తికమకగా అయితే గురికాక తప్పదు. మీకు ఆకర్షితమైన వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఆకట్టుకునే వ్యక్తిత్వం ఏదైతే ఉందో, అలాగే మీ యొక్క మేధస్సు కావచ్చు, ఏదైనా మీరు కోరుకునే ఒక మంచి మనసు కూడా ఉంటుంది. దానికి బయటకు చెప్పకపోయినప్పటికీ కూడా లోపల పదే పదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు అనుకున్నటువంటి మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పెద్దగా బయటకు చెప్పుకోరు, కానీ నిజమైనటువంటి భావాలన్నిటి కూడా దాచిపెడుతూ ఉంటారు. అలాగే రేపటి రోజున బయటపడే ఒక రహస్యం చుట్టూ కూడా మీ మనసు అయితే తిరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఆ రహస్యం ఎవరి ద్వారా బయటపడబోతుంది, ఇప్పుడు ఎందుకైతే బయటపడబోయే సమయం వచ్చిందని అయితే మీరు తప్పకుండా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇటీవల గత కొంతకాలంగా ఒక వ్యక్తి, మీతో దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక విషయాన్ని రేపటి రోజున మీకు స్పష్టంగా దాని గురించి అయితే వ్యక్తపరచబోతున్నారు. మీకు తెలియకపోవడం ఒక సంఘటన మీ మనసులో అంతా కూడా ఇలాగే మిగిలిపోయి ఉండడం ద్వారా కొంతమందికి కూడా జరిగిన సూచనలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఆ రహస్యం బట్టబయలు కాబోతుంది. ఆ రహస్యాన్ని మీకు తెలియకుండా బయట వ్యక్తి, ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి తెలియపరచబోతున్నారు. మీ యొక్క పాత ప్రేమ గురించి కావచ్చు, పాత స్నేహం గురించి కావచ్చు, అన్ని రకాలుగా కూడా మీకు బయటపడినప్పుడు మీ యొక్క వ్యక్తిగత విషయం ఏదైతే ఉందో బయటపడేటువంటి సమయం అయితే తప్పకుండా ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఆ రహస్యం ఏదైతే ఉందో మీకు బయటపడినప్పటికీ కూడాను ఇప్పటికీ మీ మనసులో ఒక సందేశం మెదులుతూనే ఉంటుంది. మొదటిగా ఏంటంటే కనుక ఒక పాత వ్యక్తి, గతంలో మీ నుండి దూరమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు కావచ్చు, ఆమె కావచ్చు, ఎవరైతే ఉన్నారో మీతో మరలా తిరిగి మాట్లాడాలని, మీ జీవితంలోకి రావాలనే ప్రయత్నాలు మరిన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ధైర్యం చేయలేకపోయి ఉండవచ్చు. మీరెంతో గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఆలోచనలతో కూడా చాలా మదన పడుతూ ఉంటారు. గత కొన్ని రోజులుగా కొన్ని విషయాలతో మీతో మాట్లాడలేని విధంగా అయితే
చాలా సీరియస్గా ఉన్నవారిని కూడా చెప్పిన వారిని బాగా తెలిసి ఉండవచ్చు. దానివల్ల మీరు ముందుకు రాలేక బాధపడుతూ భయపడుతూ కాస్త ఆలోచనలో పడిన విధంగా అయితే ఉన్నారు. ఎటువంటి నిర్ణయం సరైన నిర్ణయం అనేది తీసుకోలేకపోతున్నారు. మీరు మాట్లాడాలనే ఒక ఉద్దేశంతో తప్పకుండా అయితే రేపటి రోజున మీ ముందుకైతే రాబోతున్నారు. ఒక ప్రేమ విషయం కావచ్చు, వివాహ బంధం గురించి కావచ్చు, అలాగే పాత బంధం ఒక మంచి ప్రేమ బంధం కూడా కావచ్చు. ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మీపై మాత్రం ఎన్నో భావాలను అయితే కలిగి ఉన్నారు. ఇప్పటి వరకు మీరుగా వచ్చి వారితో కొన్ని రహస్యాలు మీతో చెప్పి మీతో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కొన్ని విధాలుగా అయితే సందిగ్ధంలో పడిపోయారని అయితే చెప్పుకోవచ్చు. మీకు అన్ని రకాలుగా కూడా పూర్తిగా వివరించబోతున్నారు. కొంత సమయాన్ని తప్పకుండా మీరు రేపు వారికైతే కేటాయించినట్లయితే ఒక అవకాశం అనేది బలంగా మీకు ఇవ్వాలని చెప్పి మీ మనసు ఒక కోరిక మీకు చెప్పుకోండి. అలాగే ఎక్కువగా మీరు కోపానికి గురి కాకూడదు. మరొక అంశం ఏంటంటే రేపటి రోజున మీరు దాచిపెట్టిన ఒక రహస్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక విషయం ఎవరో ఒక వ్యక్తి దాచిపెట్టి ఉండవచ్చు. గతంలో అది ఒక మాట కావచ్చు, నిర్ణయం కావచ్చు, ఒక సలహా కావచ్చు, ఇంకొక సంఘటన కూడా కావచ్చు. ఊహించినటువంటి ఒక సమయంలో మీ ముందుకైతే అది రాబోతుంది. బయటపడేటువంటి అవకాశాలు తప్పకుండా చాలా బలంగా కనబడుతున్నాయి. మరొక విషయం ఏంటంటే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు ఎదురుగా వచ్చి ఆ సందేశం గురించి మాట్లాడుతున్నారో మీరు ఒక సరైన నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు. రేపటి రోజున మీ యొక్క బయటపడిన రహస్యం ద్వారా మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఊహించినటువంటి సంఘటన ఇప్పటి వరకు అనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మలుపు కూడా తిరగబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో అయితే మీరు చాలా అన్ని రకాలుగా కూడా ఆలోచించి సరైన నిర్ణయాలు అయితే తీసుకొని ఉండవచ్చు. రేపటి రోజున జరగబోయే విషయం గురించి మాత్రం మీరు తప్పకుండా ఆశ్చర్యపోక తప్పదు. గతంలో జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల, కొన్ని సంఘటనల వల్ల ఒక వ్యక్తి మీపై ఇంకా ఎక్కువగా ఎన్నో భావాలను అయితే కలిగి ఉన్నారు. మరి దానికి కారణం ఏంటంటే కనుక మీరు ఎవరికో ఒకరికి చాలా ముఖ్యమైన వ్యక్తికి మీకు తెలియకపోయినా కూడా వారికి తప్పకుండా తెలుస్తుంది. బలమైన కారణంగా అయితే జరగబోతుంది. ఇది జరగడానికి నిజమా కాదా అనేది మీరు సంభ్రమాచారానికి గురికాక తప్పదు. రేపటి రోజున మీ యొక్క గ్రహస్థితి ప్రత్యేకంగా ఉండబోతుంది. గ్రహస్థితుల అనుకూల ఆధారంగా మీకు ఎదురవబోయే రహస్యం ద్వారా కాస్త మీరు మదన పడబోయే అవకాశం కూడా ఉంది. మీకు ఎటు నిర్ణయం తీసుకోవాలో పాలుపోని స్థితిలో ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కాస్త ప్రశాంతంగా సంభాషణ జరిగేటప్పుడు వినడం, దాని తర్వాత ఆలోచించి మాట్లాడడం కూడా సరైన నిర్ణయాన్ని తీసుకోవడం కూడా చాలాగా మీకు ఒక భవిష్యత్తు పరంగా చాలా మంచిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడపడం, మీ యొక్క రహస్యాలను మనోభావాలను కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించుకోవడం ద్వారా కూడా కొన్ని అపార్థాలు సమస్యలు కూడా సమసిపోతాయి. రేపటి రోజున తప్పకుండా మీరైతే సూర్యభగవానుని అనుగ్రహం కోసం మీరు తప్పకుండా సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయ పారాయణాన్ని మీరు పఠించడం కూడా ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా మీకు కలుగుతాయి. కులదేవత యొక్క ఆరాధన మాత్రం అస్సలు విస్మరించవద్దు. తప్పకుండా మీ ఇంటి యొక్క కులదేవత ఆరాధనను చేసుకుంటూ ఉండడం, అమ్మవారిని పూజించడం ద్వారా కూడా మీకు ఆర్థికంగా కావచ్చు, అలాగే మానసికంగా కావచ్చు ఎంతో ఉల్లాసంగా ప్రశాంతంగా అయితే ఉండబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.